ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం అమూల్యమైన ధననిధి. మత్తయి సువార్త 13 అధ్యాయం 44, 45, 46 వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. స్తోత్రం దేవా. సరణతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అమూల్యమైన ధననిధి, ముత్యము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నోట నుంచి ఇంచుమించు 40 ఉపమానాలు బయటకు వచ్చాయి. ఆయన భూలోక రాజ్యంలో మానవునిగా జన్మించినప్పుడు మరి ఆయన బోధించిన బోధనలో నుంచి మనం రాసుకున్న బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ఉపమానాలు 40 వరకు ఉంటాయి. ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే, లోకమందు అందరికీ తెలిసిన సంఘటనల ద్వారా తెలియనటువంటి గూఢమైనటువంటి రహస్యాలను బోధించడమే ఉపమానం యొక్క ఉద్దేశం. ఉపమానం అంటే ఏంటంటే, అందరికీ తెలుసు ఆ విషయాన్ని చెప్పి దాంట్లో నుంచి ఆధ్యాత్మికమైన మర్మాన్ని బయలుపరచడం అన్నమాట. అద్భుతమైన విషయాన్ని దేవుడు ఉపమానాల ద్వారా చెప్పేటువంటి వాడు. లోకంలో అందరికీ తెలిసిన సంఘటనే దాన్ని చెప్పి దానిలో నుంచి తెలియనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గూఢమైనటువంటి రహస్యాలు బోధించేవాడు. ఆయన ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించి ఉపమాన రీత్యా మాట్లాడాడు. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనాన్ని పోలినది, మంచి ముత్యాలను వెతుకుచున్నటువంటి వర్తకను పోలినది. అలాగే యెషయా గ్రంథం 45:3 అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలములలో మొరిగిన ధనమును నీకిచ్చేదను అని యెషయా గ్రంథం అక్కడ మనం చదివినట్లయితే 45:3 ఈ యొక్క మాట మనం చదువుతున్నాం. దేవుడు తాను అభిషేకించినటువంటి అన్యజనుల రాజు అయినటువంటి కోరేసునికి ఇచ్చిన వాగ్దానం ఇది. అంధకార స్థలము, రహస్య స్థలము అని పేర్కొనబడుచున్నవి. మరి ఏంటి అసలే? పురాతన కాలమందు రాజులు విస్తారమైన వెండి, బంగారాలు, మరి అమూల్యమైనటువంటి వస్తువులు కలిగి ఉండేటువంటి వారు యుద్ధానికి బయలుదేరినప్పుడు ముందు జాగ్రత్తగా చర్యగా వాటన్నిటినీ నేలలో తీసిన పెద్ద గుంట లోపల భద్రపరిచేవారు. ఒకవేళ ఓటమి కారణాన్ని తిరిగి రాని ఎడల దాచబడిన ధననిధిని గురించి ఎవరికీ తెలియదు. కోరేసు వాగ్దానంలోనిది మరి ఇందుని గురించిన ప్రస్తావన అన్నమాట. ప్రభు చెప్పిన ఉపమానంలో పొలమును దున్నినటువంటి వ్యక్తికి దాచబడిన ధననిధి దొరికింది. వాస్తవానికి అతడు పొలము యజమానుడు కాదు కాబట్టి ధననిధి సంగతిని బట్టి సంతోషించాడు, కానీ దానిని రహస్యంగా ఉంచాడు. తనకు కలిగినదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఇందులో గూఢార్థం ఏమిటి అంటే, అతడు కలిగి ఉండినటువంటి ఆస్తిపాస్తులు యావత్తు దాచబడినటువంటి ధననిధికి సాటి కానేరవు. అతడు ఎంత మాత్రము ఆలస్యం చేయకూడదు. కారణం ఎందుకంటే, మరొకరు దానిని తెలుసుకుని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ అమూల్యమైనటువంటి ధననిధి సొంతం చేసుకోవాలంటే ఇక్కడ ఒక 8 పాయింట్లు మనకున్నాయి, 10 పాయింట్లు మనకున్నాయి. ఈ 10 ఉద్దేశాలు, 10 పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుని ముందుకెళ్దాం. సొంతం చేసుకునేటువంటి అవకాశం కలదు. దానికి 10 మెట్లు ఉన్నాయి. ఏంటంటే, మొదట లెక్క చూసుకోవాలి. ఎలాగా? లూకాసు వార్త 14:28 ఒక గోపురము కట్టింపగోరినటువంటి వ్యక్తి కావలసింది తన యొద్ద ఉన్నదో లేదో అని మొదట లెక్క చూసుకునుము అని లూకా 14:28 ఇది ప్రభు నోట నుంచి వచ్చినటువంటి మాట అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి. పొలంలో దాచబడినటువంటి ధననిధిని ఆ వ్యక్తి ఎలా కనుగొన్నాడో మనకు తెలియదు. బహుశా అది పెద్ద ఇత్తడి గంగాళంలోనికి వందలాది బంగారు నాణేలు కావచ్చు. పొలము దున్నుచు ఉన్నాడు, ఆ పొలము దున్నుచు ఉండగా అవ్వచ్చు, లేకపోతే సూచన మేరకు గుంట తవ్వుచుండగా కానీ ఆ ధననిధి అతని కనపడ్డది.
అంటే అతను అక్కడ గుంట తవ్వుతున్నాడో లేకపోతే నాగలతో పొలం దున్నుతున్నాడో ఏదో తెలియదు. సడన్గా ధననిధి కనిపించింది. మా చిన్నతనంలో మా నాన్నగారు వాళ్ళు లంకె బిందెలు దొరికాయి అనేటువంటి వారు. ఈ లంకె బిందెలు ఏంటి ఎలాగా అనంటే, ఇదిగో ఇది ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు తన దగ్గర ఉన్న ధనాన్నంతా కలిపి ఒక పెట్టెలో పెట్టేసేసి భూమిలో పూడ్చేటువంటి వారు. ఇది వాస్తవమే, ఆ రోజుల్లో కూడా జరిగినటువంటిదే. పెద్దలు మనకు చెప్తూ ఉంటుంటారు. అలా ఈ విధంగా మరి ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే ఆ పొలంలో ఎవరో ఆ పొలానికి ఉన్న యజమాని అవ్వచ్చు, తన ధనాన్నంతా అక్కడ దాచి కప్పెట్టి పూడ్చాడు. అది ఎవరికి తెలియదు అన్నట్టుగా. అయితే ఆ పొలాన్ని దున్నుతున్న వ్యక్తికి ఇది కనిపించింది. అర్థమైంది కదా. సో అది అతని కంట్లో పడ్డది పనిచేసే వ్యక్తికి. వెంటనే దాని విలువను అతను గుర్తించాడు. వామ్మో, ఇది చాలా విలువైంది, చాలా డబ్బు ఉన్నది అని చెప్పి చూశాడు, కానీ ఎవరికీ చెప్పలేదు. తనలో తాను ఆనందిస్తూ ఉన్నాడు. వెదకుటకును వేడుకొనుటకును ప్రభువు ఒక నియమాన్ని ఉంచాడు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతకడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనడి. యెషయా 55:6లో ఉంది మాట. ఇది అన్ని రకాల వారికి చెందుతుంది. పొలంలో దాచబడిన ధననిధిని అతడు వెదక వెళ్ళలేదు. లోకులు చెప్పుచున్నట్లుగా అదృష్టము అతనిని వెదకవచ్చెను. కనుగొనినటువంటి వ్యక్తి స్పందించిన తీరు ప్రశంసనీయం అన్నమాట. పొలంలో దాచబడినటువంటి ధననిధిని కనుగొన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? తక్షణము దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. మత్తయి సువార్త 13:44. మన విశ్వాసాన్ని మన క్రియలు వెంబడించాలి. జల ప్రవాహం గురించి నోవాహుతో మాట్లాడినటువంటి దేవుడు పెద్ద ఓడను నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించాడు. విశ్వాసాన్ని బట్టి నోవాహు తన ఇంటి వారందరి రక్షణ నిమిత్తం ఓడ నిర్మించాడు. హెబ్రీ 11:7లో. ఓడ నిర్మాణం కొరకు నోవాహు ప్రయాసపడ్డాడు. అతడు కూడా కొన్ని ఆస్తిపాస్తులు అమ్మేసుకుని ఉండొచ్చు. దేవుడు కట్టమని చెప్పాడు, కానీ మరి ఇది నిర్మించాలంటే ఖర్చుతో కూడిందే కదా. అయితే జల ప్రళయము తర్వాత వాటిని తిరిగి పొందినటానికి అతిశయోక్తి కాదు. దేవుడు ఎవరికి కూడా అచ్చి ఉండడు అనేటువంటి మాటను బట్టి మనం ఈ మాట పలకాలి. దేవుడు ఓడ నిర్మించమన్నాడు, డబ్బులేమీ ఇవ్వలేదు. మరి దేవుడు నోవాహును నిర్మించమన్నటువంటి రీతిలో దేవుడు నోవాహుకి చెప్పిన మాటకి నోవాహు లోబడి తన యావదాస్తిని లేకపోతే తనకున్న సంపదనంతా ఖర్చు పెట్టి ఓడ నిర్మించి ఉండొచ్చు. మరి దేవుడు దానికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఆ జల ప్రళయం తర్వాత యావత్తు భూమికి వారసుడు ఎవరైపోయారు? ఇప్పుడు నోవాహు అయ్యాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా అచ్చి ఉండడు, అప్పు ఉండడు. మత్తయి సువార్త 19:29 మీరు చదివినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు నామనిత్యం పలు రకాల త్యాగాలు చేయట తప్పదు. అక్కడ మత్తయి సువార్త 19:29లో విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవం స్వతంత్రించుకుంటాడు. కాబట్టి ఈ రోజున చాలామంది మేము దేవుని కొరకు త్యాగం చేస్తామండి, దేవుని కొరకు ఇది చేస్తాం అది చేస్తాం అని అంటుంటుండొచ్చు. ఏది ఏమైనా కానీ దానికి 100 రెట్లు ఇచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 లెక్క చూసుకోవాలి. మొదట లెక్క చూసుకోవాలి. రెండవది అపోస్తలుడైన పౌలు గారు త్యాగం చూడవచ్చు మనం ఇక్కడ. తనకు లాభకరంగా ఉండిన వాటిని నష్టంగా ఎంచినటువంటి పౌలు గారు తన మట్టుకు విశ్వాసం కాపాడుకున్నాడు, నీతి కిరీటను పొందుకున్నాడు. 2 తిమోతి 4:7లో. మార్తా మరి అనేటువంటి ఇద్దరు సహోదరుల్లో యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన బోధ విన్నటువంటి మరి మాత్రం ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని విచారం కలిగి తొందరపడుతున్నది. లూకాసు వార్త 10:41-42లో. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తుని చూడగోరి మేడి చెట్టు ఎక్కినటువంటి సుంకపు గుత్తైనటువంటి జక్కయ్య చరిత్ర మనందరికీ తెలుసు. అతడు అన్యాయంగా సంపాదించడం ద్వారా ధనవంతుడయ్యాడు. జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడి ఇంటికి రక్షణ వచ్చినదని ప్రశంసించడానికి కారణం కలదు. ఎందుకంటే 19:8లో మనం చదువుతాం, ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేనేమైనా అన్యాయంగా తీసుకుంటే దేన్నైనా తీసుకుంటే అతనికి 4 అంతలు ఇస్తాను అని చెప్పాడు. ఇది జక్కయ్య చేసినటువంటి పాపపు ఒప్పుకోలు, తీర్మానం. విశ్వాసాన్ని బట్టి చూడగోరి చెట్టెక్కాడు, రక్షణ పొందడానికి పరిహారం చేయగోరాడు. హల్లెలూయా. సో రెండోది ఇక్కడ మనం త్యాగం చూస్తూ ఉన్నాం. మూడవదిగా హతసాక్షుల యొక్క ఆసక్తి. ప్రియులను గమనించాలి. ఆదిమ అపోస్తుల దినాల్లో యేసుక్రీస్తుని బట్టి ఎంతటి శ్రమ వచ్చినా కానీ
ఆయన మేము తృణీకరించము, ఆయనే మా ధననిధి అని ఒప్పుకోలు చేస్తూ విశ్వాసులు హతసాక్షులుగా మరణించారు. హెబ్రీ పత్రిక 11:36, 37, 38 వచనాలు మీరు చదువుకున్నట్లయితే మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకాలను, ఖైదీను అనుభవించారు. 37 రాళ్లతో కొట్టబడ్డారు. 37 వచనంలో మీరు చూడవచ్చు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు. 38 వచనంలో చూసినట్లయితే గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింసను పొందారు. అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుచూ సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఇక్కడ హెబ్రీ 11, 36, 37, 38 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి 40 మంది సైనికులు మరి ఐసుగడ్డల లోయల్లో దింపబడ్డారు. మేము 40 మంది సైనికులము యేసుక్రీస్తు కొరకు జీవిస్తాము, క్రీస్తు కొరకు మరణిస్తామని పాడుతూ మరణం కొరకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో 40 మంది దేవదూతలు 40 కిరీటాలు పట్టుకొని పరలోకం నుంచి దిగి వచ్చారు. ఈ సందర్భం మనం చాలాసార్లు వింటూ వచ్చాం. 40 మందిలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించాడు గనుక వెలుపలికి రప్పించబడ్డాడు. ఆ చలిమంట వద్ద అతడు ఏం చేశాడంటే ఆ మంట కాచుకోవడానికి వచ్చాడు, ప్రాణం రక్షించుకున్నాడు అనుకున్నాడు కానీ కోల్పోయాడు. అప్పుడు 39 మంది పాట పాడుతూనే ఉన్నారు, చిత్రహింస చేయబడ్డారు. అధిపతి మనోనేత్రాలను ప్రభు తెరవగా అతడు 40వ వ్యక్తిగా ఐసుగడ్డ లోయలోకి దిగి జీవ కిరీటం పొందినవాడై ప్రాణం ఇచ్చాడు. ఈ సంగతి మనకందరికీ తెలుసు. హల్లెలూయా. 4వదిగా పాపభోగముల పరలోకం అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. పాపభోగాల పరలోకమా, ఏది మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సమయం. హెబ్రీ 11, 24, 25, 26 వచనాలు చదివినట్లయితే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను. పరలోక రాజ్యము దాచబడిన కంటికి కనబడని ధనానిధి వలె ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే ధననిధిని కనుగొనినటువంటి వాని సంతోషము కంటే పరలోక ప్రవేశం నిశ్చయత పొందినటువంటి మనము ధన్యులము గనుక మరింతగా ఆనందించాలి. దైవజనుడు మోసే గారు తన జీవితకాలంలో మొదటి 40 సంవత్సరాలను ఫరో భవనంలో గడిపాడు. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించి పిలువబడ్డాడు. అయినా సరే పెద్దవాడైనప్పుడు అతని జీవితము మలుపు తిరిగింది. అతని తీర్మానం చదివినట్లయితే ఇంత గొప్ప భాగ్యము ప్రతిఫలంగా కలగబో బహుమానమునందు దృష్టించాడు. నేడు చాలామంది యేసుక్రీస్తు కొరకు ఇలాగే తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. ధననిధి భూమిలో దాచబడి ఉన్న సంగతి భూమి యొక్క యజమానుడు తెలుసుకొనలేదు. నిజమైన వెలుగుగా ప్రతి మనిషిని వెలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తును లోకులు తెలుసుకొనలేదు. కారణం అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డిదనం కలిగజేశాడు. 2 కొరింథీ 4:4 ప్రకారం ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి యూదులు ఏం చేశారు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1:11 వచనం. అంతేకాదు యేసుక్రీస్తును సిలువ వేశారు. ఆయనే మెస్సయ్య అని చెప్పి తెలిసినటువంటి ఎడల మహిమా స్వరూపినటువంటి ప్రభువును సిలువ వేయలేకపోయింది. 1 కొరింథీ 2:8 మనం చూడవచ్చు. మన ధననిధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకున్నట మన జ్ఞానానికి మించినటువంటిది. కాబట్టి తగిన శక్తి గలవారు కావాలని అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థించాడు. ఎఫెసీ 3:19 యేసుక్రీస్తు తన మహిమైశ్వర్యం చెప్పున మనము దయచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 3:15, 16, 17, 18 మీరు చదవచ్చు. దాచబడిన ధననిధి కనుగొన్న వ్యక్తి దాన్ని విలువను గుర్తించాడు కాబట్టి తొందరపడ్డాడు. ఆనాడు అలసట చెందిన వాడై వచ్చినటువంటి యాసవ్ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును తమ్మునికి అమ్మేశాడు. ప్రవక్త ఎలీషా నిరాకరించిన బహుమానాన్ని పొందగోరి నయమాను వెంట పరిగెత్తి గెహాజీ వెండి బంగారంతో పాటు నయమానును విడిచిన కుష్ఠరోగాన్ని కూడా పొందుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుల సంఖ్య 12. వారిలో ఒకడు యూదా ఇస్కరియోతు గాని 30 వెండి నాణేల కొరకు యేసుక్రీస్తుని అప్పగించడానికి తెగించాడు. చివరికి ఉర్రు వేసుకుని చనిపోయాడు. ప్రభు చేసిన దీర్ఘ ప్రార్థన యోహాను సువార్తలో రాయబడింది. అందులో ఒక ముఖ్య అంశం ఏంటంటే యేసుక్రీస్తుని ఎరిగేటి నిత్య జీవం. 17:3 వచనం. యోహాను సువార్త 17:3లో యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం. థ్యాంక్ యూ జీసస్. 3.5 సంవత్సరాల కాలం యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నాడు. తన అపోస్తలుల పిలుపుని ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలాగా ఎవడనూ మీ కిరీటం అపహరింపకుండానట్లు గట్టిగా పట్టుకునడి.
ఇంత చూసినటువంటి ఇంత చూసినటువంటి వ్యక్తి, ఇంత అనుభవించినటువంటి వ్యక్తి మరి అంత ఈజీగా దేవుణ్ణి విడిచిపెట్టేటట్టు మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా శ్రేష్టమైన ధననిధి. కీర్తన గ్రంథం 16:6లో చూసినట్లయితే, మనోహర స్థలములలో మనకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు కలిగెను. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషం మరియు నిత్య సుఖాలు అనుభవించిన కీర్తనకారుడు తన దేవుని శ్రేష్టమైన ధననిధిగా కనుగొన్నటువంటి వాడొకటి అతిశయోక్తి కాదు. 16-11 కీర్తనలో నిత్య జీవం అనేటువంటిది నిజముగా శ్రేష్టమైన ధననిధి. అందునిమిత్తం ఎటువంటి త్యాగానైనా చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దైవ చిత్తము చేయుట ద్వారా మనస్సు మారి రూపాంతరం చెందగోరు వారు లోక మర్యాదను అనుసరింపకూడదు, ఆచరించకూడదు. రోమ 12:2 ప్రకారం. దానివల్ల మనం శ్రమలను ఎదుర్కొనవలసి వచ్చినను మనం పొందబో ధననిధి దృష్ట్యా రాజీ పడకూడదు, పోరాడాలి. యోధ 1:3 ప్రకారం. భూమి క్రింద వెలకట్టలేని ధననిధి దాగిన ప్రకారము క్రీస్తు కూడా లోకుల దృష్టిలో మరుగై ఉన్నాడు, కానీ పూర్ణ హృదయంతో ఆయనను వెతికిన వారు ఖచ్చితంగా కనుగొంటారు. పగటి వేళ నక్షత్రాలు మన కంటికి కనబడకుండానట్లు సూర్యుని కాంతి మరుగు చేయుచున్నది. ఆ ప్రకారమే మనోవిచారము, జీవోపడంబము ధననిధి అయినటువంటి యేసుక్రీస్తుని కనుగొనకుండా మన కన్నులను కప్పివేస్తూ ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములైనవి. కొలసి 2:3. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు. రోమా 11:33. వింటున్నారా జాగ్రత్తగాను? చాలా అమూల్యమైన సత్యాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆరోదుగా వెదకుడి అప్పుడు మీకు దొరుకును. ప్రియులారు గమనించాలి, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అలా వెతికే వారికి సమస్తం అనుగ్రహించబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 6:33లో. అవును కదా. భూమి మీద మన ప్రతి అక్కరతను, ప్రతి అవసరతను తీర్చటమే కాకుండా తన మహిమైశ్వర్యం చెప్పిన మరికొన్ని విశేషమైన ఈవులను కూడా ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. ధననిధైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపం ధరించిన సంఘటన బట్టి పౌలు మరో ఆసక్తికరమైన విషయాన్ని రాస్తున్నాడు. 2 కొరింథీ 8:9లో ఆయన ధనవంతుడయ్యిండి కూడా మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. 2 కొరింథీ 8:9. లోకమందు దారిద్ర్య స్థితిలో ఉన్నటువంటి విశ్వాసమునందు మనము ఐశ్వర్యవంతులమే. అందువలన ఇది యేసుక్రీస్తు కృపగా ఉన్నది. దేవుని మహదైశ్వర్యంలో ప్రధానమైనది క్రీస్తు రక్తము వలన కలుగు క్షమాపణ, విమోచన. ఎఫెసీ 1:7. పాప బానిసత్వం నుంచి యేసుక్రీస్తు మనల్ని విమోచించి ఉన్నాడు, మన పాపదోషాలను క్షమించి ఉన్నాడు. దేవుని ఇష్టానుసారమైన మనుషుడు అని సాక్ష్యం పొందిన దావీదు దేవుని కృపను గ్రహించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన 36:7లో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని కొనియాడాడు. మనం విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడుచున్నాం. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక మనం అతిశయించుటకు వీలు లేదు అని ఎఫెసీ 2:8-9లో పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. దేవుడు కరుణా సంపన్నుడు. 2:4 హల్లెలూయా. అనగా కనికరించట్లో ఆయన ఐశ్వర్యవంతుడు. అందువలన అపరాధముల చేత చచ్చిన వారమైనట్టు మనలను తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించిన్నాడు. అందునిమిత్తము ఆయన జీవింపచేయు ఆత్మగా మనలో నివసిస్తూ ఉన్నాడు. రోమా 8:11లో. యేసుక్రీస్తు మహిమ ద్వారా మనం పొందుకొనుచున్న రక్షణానందం ఎంతో గొప్పది. ఆత్మ రక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందించుచున్నాం. 1 పేతురు 1:9. మన దేవుడు పరమ కుమ్మరి. మనం ఆయన చేతిలో ఉన్నటువంటి జిగటమన్ను తనకిష్టానుసారంగా మలుచు అధికారము ఆయనకు ఉన్నది. ఆమేన్. 7వదిగా మనం చూసినట్లయితే అమూల్యమైన ముత్యము. పొలములో దాచబడిన ధనము అనేటువంటి ఉపమానం వెంబడి అమూల్యమైన ముత్యము గురించి ప్రభు మాట్లాడాడు. వెంటనే అతడు మంచి ముత్యములను కొను నిమిత్తం వెదకుచు తిరుగుచున్న వర్తకుడు ఒక దినమున అతడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. దానికి వెలకట్టలేము. ఏ విధము చేతనైనను ఆ అమూల్యమైనటువంటి ముత్యమును కొనుగోలు చేయి నిమిత్తం తనకు కలిగిన సమస్తాన్ని అమ్మివేశాడు. అసలు సంగతి తెలియనటువంటి వారు ఇతడు మతి చెలించినటువంటి వాని వలె ఉన్నాడు. తన ఆస్తిపాస్తులన్నీ కూడా తక్కువ ధరకే ఎందుకు అమ్మేసుకున్నాడు అని విస్మయం చెందుతూ ఉన్నారు. అమూల్యమైనటువంటి దానిని అతడు పొందినప్పుడు గొప్ప ధనికులలో అతడు గొక్కడైపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్పవాడైపోయాడైనా.
గొప్ప ఆస్తిపరుడైపోయాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. తనకున్నటువంటి ఆస్తి మరి విస్తరించింది. అమ్మిన దానికి ఎన్నో వందల రెట్లు గొప్పవాడైపోయాడు. అమూల్యమైన ముత్యముగా నన్ను, అమూల్యమైన ముత్యముగా ఉన్నటువంటి ప్రభు దృష్టిలో మనం కూడా అమూల్యమైన ముత్యం వలె ఉన్నాం. వర్తకుడు తన ఆస్తిపాస్తులు యావత్తు అమ్మి అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు. మన ప్రభు తన అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించేశాడు. హల్లెలూయా. 8వదిగా, మీరు శ్రేష్ఠులు. నేటి కాలమందైనా సరే, పురాతన కాలమందైనా సరే, ముత్యములు అమూల్యమైనవే. దానిని అందరూ కొనుక్కుంటున్నారు. ముత్యములు దొరుకుట అరుదు. ముఖ్యంగా పెద్ద అందమైన ముత్యము విలువగలదుగా ఎంచబడుతున్నది. సముద్రం యొక్క అగాధముల్లోనికి వెళ్ళి ముత్యాలను వెతుకు ప్రయత్నములలో అనేకులు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అమూల్యమైన ముత్యాల కొరకు వెతుకుతున్నటువంటి ప్రభువు నేత్రాలు మిమ్మును ఒక ముత్యముగా చూశాయి కాబట్టి మిమ్మును సొంతం చేసుకునటానికి తన స్వరక్తం ఇచ్చి తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను విమోచించి, ఆ విమోచించిన విధానాన్ని గురించి అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో ఏమంటున్నాడంటే 1:18-19 వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరి. మత్తయి సువార్త 6:26 మీరు శ్రేష్ఠులు, మీరు విశేషముగా సృష్టించబడిన వారు, ఆకాశ పక్షుల కన్నా పరలోకమంతల దేవదూతల కన్నా శ్రేష్ఠులు. ఆమేన్. మీరు పాత నిబంధన పరిశుద్ధులందరికంటే శ్రేష్ఠులు. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. హెబ్రీ 11:40 మీరు పొందిన ఆత్మాభిషేకం శ్రేష్టమైనది. ఆనాడు అపోస్తలుడైన పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతాలు చేయించిన ప్రభు మారనవాడై ఉన్నాడు. అపోస్తల కార్యం 19:12 సృష్టికర్త అయినటువంటి దేవుడు నరుని తప్ప జీవరాశులన్నిటినీ తన మాట చేత సృష్టించాడు. నరుని తన స్వరూపమందు సృష్టించాడు. ఆదికాండం 1:27 అందువల్ల నరుడు విశేషమైన వాడు. ఆదామునకు సాటి అయిన సహాయము దేవుడు హవ్వను నిర్మించాడు. హల్లెలూయా. 9వదిగా, గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్యని గురించి జ్ఞాని మరి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ఇది ముత్యము కంటే అమూల్యమైనదని వాళ్ళ అమ్మగారు చెప్తాయని రాస్తూ ఉన్నాడు. అవును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటువంటిది నిజం. జ్ఞానమను నివాసంలో 7 స్తంభములు అనగా 7 ముఖ్యాంశములు కలవు. 9:1 స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించిన సంఘము అది అపోస్తలుల కార్యం 20:28. రెండవది పెండ్లి కుమార్తెగా ఉన్నది, పవిత్రాలైన కన్యకగా యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిందిగా, డాగు మచ్చ మడత లేనిదిగా. 2 కొరింథీ 11:2, ఎఫెసీ 5:27 మనం చదువుతూ ఉన్నాం. మహిమగల పెండ్లి కుమార్తెగా మనలను ఏర్పరచుకున్నటువంటి యేసుక్రీస్తు మనలను కడిగి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 6:11. ఆత్మీయంగా ఉన్నత స్థలములు ఎందుకు కూర్చుండబెట్టుచున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనదే. ఎఫెసీ 1:3-2:7 ప్రకారం. చివరగా ముత్యము తయారగు విధానాన్ని మనం చూద్దాం. 10వదిగా, ముత్యాలు ఎలా తయారవుతాయి అంటే చాలామందికి ఈ విషయం తెలీదు. నెంబర్ 1, జాగ్రత్తగా వినండి. ఆలు చిప్పలో ఉన్నటువంటి వర్షపు నీటి బొట్టు పడినప్పుడు, వర్షాకాలంలో ఈ ఆలు చిప్పలు ఇలాగా ఓపెన్గా ఉంటాయి. ఆకాశం నుంచి పడుతున్నటువంటి వర్షపు నీటి బిందువులు, నీటి బొట్టులు ఆ ముత్యపు చిప్పలో మరి పడినప్పుడు ఆ చిప్ప మూసుకుంటుంది. మూసుకోగానే భరించలేని బాధ కలుగుతుంది. చిప్ప లోపల ముత్యము తయారగుచూ ఉండగా చెప్పసఖ్యము కాని శ్రమలను ఆ చిప్ప అనుభవిస్తూ ఉన్నది. ఆ ప్రకారమే ఇరుకు ద్వారం గుండా మనము పరలోక రాజ్యం చేరాలి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలను. అపోస్తలుల కార్యం 14:22. పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆశ్చర్యచకితులుగా ఆనందిస్తారు. పరలోక రాజ్యం యొక్క 12 గుమ్మాలలో ప్రతి గుమ్మము ముత్యముతో కట్టబడి ఉన్నది. ప్రకటన 21:28 చూడొచ్చు. శ్రమల గుండా పరలోక రాజ్యమందు ప్రవేశించు తన పెండ్లి కుమార్తెను యేసుక్రీస్తు ముత్యముల గుమ్మలో నిలబడి స్వాగతం పలుకుచున్నాడు. ఆహా, అది ఎంత గొప్ప ధన్యత! అవును, పరలోకం అమూల్యమైన ముత్యములతో నింపబడి నిండి ఉన్నది. యేసుక్రీస్తు మిమ్మల్ని వెలకట్టలేని ముత్యాలుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, నీవు విలువైన ముత్యాన్ని నువ్వు తెలుసా? హల్లెలూయా. నువ్వు విలువైన ముత్యమని నీకు తెలుసా? అమూల్యమైన ధననిది ముత్యము. థ్యాంక్ యూ జీసస్.
యేసయ్యా నన్ను నాకు అమూల్యమైన ముత్యంగా చేసావా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క వాక్యమైన వారందరి జీవితాల్లో మరి వారి విలువ వారు తెలుసుకొని వారు ఒక అమూల్యమైన వ్యక్తులుగా, అమూల్యమైన ముత్యాలుగా మరి వారు గ్రహించి దేవుని సన్నిధిని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.